వైఎస్ఆర్ కడపలో బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఏపీ బీజేపీ కొత్త చీఫ్ మాధవ్ కడప జిల్లా నుంచి పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక తిరుమలేశుడి తొలి గడపగా బాసిల్లుతున్న కడపలో ఈ నెల 27న పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇక తర్వాత ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 6 రోజులు ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు జాతీయ పార్టీ నిర్ణయించిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించడానికి ఒక విశేషమైనటువంటి ఒక ఆలోచన ఉంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి దశలో రాష్ట్రంలో 6 రోజుల పాటు రాయలసీమలో వారు పర్యటించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమలోనే ఎందుకు పర్యటిస్తున్నారనేటువంటి రాజకీయ చర్చలు ప్రారంభించారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి అనేక రకాలైనటువంటి యొక్క అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క మొట్టమొదటి పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నాయి. అనేక మంది ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి విజయం తర్వాత ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ స్పష్టంగా కనపడుతుంది. మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ బలపడుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం.